హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజు మార్నింగ్ వ్లాగ్ అనమాట. మార్నింగ్ అయితే ఇదిగోండి, నేనైతే 7కి అయితే లేసేసాను. 7 కాదు కానీ 6:45 అలా అయిందండి. ఇంకా లేచిన తర్వాత అయితే ఫస్ట్ పిండి అయితే కలిపి పెట్టేసుకున్నాను. ఎందుకంటే పూరి చేద్దామని చెప్పేసి. ఇంకా అన్నయ్య వాళ్ళు అయితే సాటర్డే రోజు అయితే వచ్చారనమాట. ఇంకా మార్నింగ్ టిఫిన్ కోసం అయితే ఇంకా పూరి చేద్దామని చెప్పేసి పిండి కలిపి నానబెట్టేసాను అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ నానితే బాగుంటాయి కదా పూరీలు అని చెప్పేసి. ఇంక ఇప్పుడైతే కర్రీ కోసం అయితే నేను ఇదిగోండి ఆలు ప్లస్ ఎగ్ ఫ్రై అయితే చేద్దామని చెప్పేసి ఇంకా చేస్తున్నాను. ఆలు అయితే కట్ చేసుకున్నాను చిన్న పీసెస్ లాగా. ఇప్పుడైతే పోపు పెట్టేసుకుంటున్నాను అనమాట కర్రీ అయితే. ఇంకా పిల్లలు మా వారైతే ఇంకా లేవలేదనమాట. ఇప్పుడైతే నేనైతే వంట అయితే స్టార్ట్ చేశాను. ఇదిగోండి తాలింపులోకి అయితే ఇంకా నిన్న ఏమంటారు సాటర్డే రోజు అయితే మేము బయటికి వెళ్ళాం అనమాట. మీకు చిన్న షార్ట్ అయితే పెట్టాను కదండి, సరుకుల కోసం వెళ్తున్నాం అని చెప్పేసి. ఇంకా సాటర్డే రోజు నైట్ అయితే సరుకుల కోసం వెళ్ళి సరుకులు అయితే తీసుకొచ్చాము. ఇంకా సాటర్డే రోజే నేను అన్ని కూడా నైట్ సర్దుకున్నాను అనమాట. ఆ బాక్సులలో అంటే డబ్బాలలో అన్ని పోసేసుకున్నాను. ఇంకా ఏవైతే లేవో అవి మాత్రమే తెచ్చుకున్నాము. చాలా తక్కువ తెచ్చాను అనమాట. ఇంకా అందుకే ప్రతిసారి ఎందుకులే అని చెప్పేసి ఈసారి మాత్రం వీడియో అనేది షూట్ చేయలేదు. ఆల్మోస్ట్ నిన్ననైతే మాకు ఒక 3600 ఏమైనాయి అనమాట మాకు సరుకులకు వచ్చేసి. రైస్ బ్యాగ్ ఒకటి, తర్వాత మంత్లీ సరుకులు చెప్పాను కదా. మంత్లీ సరుకులు అనేది ఈసారి లిమిటెడ్ గా తెచ్చుకున్నాం. అంటే లాస్ట్ మంత్ ఆల్రెడీ కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట. ఎందుకంటే లాస్ట్ మంత్ లో దాదాపు నేను ఎక్కువ టిఫిన్స్ కూడా సరిగా చేయలేదు. ఇప్పుడు ఫ్రైడ్ రైస్లు, ఫ్రై, లేకపోతే లెమన్ రైస్లు అలాంటివి చేశాను. ప్లస్ ఇడ్లీ అయితే చేయక దాదాపు ఇంకా దాదాపు 20 రోజుల పైనే అవుతుంది నాకు తెలిసి. ఈ మధ్యలో ఏంటో ఇంకా అన్ని ఫెస్టివల్స్ రావడము, టైం ఉండకపోవడము, ఇంకా టిఫిన్స్ సరిగా చేయకపోవడమే జరుగుతుంది అనమాట. అందుకని అన్ని అలానే ఉన్నాయన్నమాట. ఇంకా అందుకని ఇప్పుడు ఎక్కువగా తీసుకొచ్చిన ఏంటి అంటే ఆయిల్ ప్యాకెట్స్, తర్వాత కొంచెం చక్కెర ఒక 1.5 కేజీ ఏమో, కందిపప్పు ఒక హాఫ్ కేజీ. కందిపప్పు కూడా ఆల్రెడీ డబ్బాలో ఉంది కానీ నేను ఎందుకో ఇక తెచ్చుకోవాలని తెచ్చుకోవడమే. పెసరపప్పు, ఇంకా శనగపప్పు, ఇడ్లీ రవ్వ, మినప్పప్పు, తర్వాత జీలకర్ర, ఆవాలు, ఇంకా ఆల్రెడీ ఉప్మా రవ్వ లాస్ట్ మంత్దే ఉంది. ఇంకా కారం అయితే కాదు. ఉప్పు ప్యాకెట్లు ఒక 2, ఇంకా ధనియాలు, ధనియాల పౌడర్ కూడా అయిపోయింది కదా, ఇంకా అందుకనే ధనియాలు కూడా తెచ్చాను అనమాట. తర్వాత కాజు, జీడిపప్పు, బాదము, ఇంకా సోపులు, షాంపూలు, తర్వాత సబ్బులు, విమ్ బార్ సబ్బులు, ఇలా అన్ని ఇంకా మనకి సంబంధించినవన్నీ ఇలాంటివి కూడా ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి కొన్ని కొన్ని మాత్రమే తీసుకొచ్చాను. అప్పటికే మాకు 3600 అయితే అయినాయి అనమాట. నైట్ టైంలో వెళ్ళాము. ఇంకా సరుకులు కట్టేలోపు అక్కడ కూర్చోడానికి ప్లేస్ ఉండదు అనమాట. అందుకనే పక్కన ఒక టైలర్ షాప్ లాగా ఉంటది. టైలర్ షాప్ తొందరనే క్లోజ్ చేస్తారు కాబట్టి ఇంకా మెట్ల పైన అయితే మేము ఆ సరుకులు కట్టే వరకు కూర్చున్నాం అనమాట. లాస్ట్ మంత్ అయితే మేము డీమార్ట్ కి వెళ్ళాము. అంతకు ముందు అయితే చెప్పాను కదా 7 months నుండి డీమార్ట్ కి వెళ్ళట్లేదు, కానీ మొన్న పోయిన మంత్ మాత్రం డీమార్ట్ కి వెళ్ళాం అనమాట. నిజం చెప్పాలంటే డీమార్ట్ కి వెళ్తే మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనమాట. సేమ్ మళ్ళీ అంతే బిల్ అయిపోయింది. మేము తీసుకున్న ఐటమ్స్ మాత్రం చాలా తక్కువ, కానీ బిల్లు మాత్రం ఎక్కువ అయిపోయింది. ఇంకా మా వారు అన్నారు, చెప్పాను కదా నేను అందుకే డీమార్ట్ కి వస్తే ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పేసి. అంటే వాళ్ళ తప్పేం లేదు, మనదే అన్నమాట. ఏంటంటే మనం ఒకటి తీసుకుందామని చెప్పేసి వెళ్తాము, కానీ ఇంకో 10 వస్తువులు తీసుకుంటాం అనమాట డిమార్ట్ కి వెళ్తే. అంతే, అది వాళ్ళ మిస్టేక్ కాదు, మన మిస్టేక్ అనమాట. మన కోరికలు అనేది ఎక్కువ కదా, అందుకని ఆ కోరికలు ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళినాం అనుకోండి, చాలా రకాల వస్తువులు తినేటివి కానీ, ఇంకా మనం వేసుకునే బట్టలు కానీ, ప్లస్ ప్రతి ఒక్కటి దొరికింది కాబట్టి మనము ఏదో ఒక వస్తువు తీసుకుందామని చెప్తాము. కానీ ఆడికి వెళ్ళిన తర్వాత చాలా ఐటమ్స్ కనబడేసరికి మన కళ్ళు ఊరుకోవు, మన మనసు ఊరుకోదు. ఇంకా వేరేటి కూడా కొనేయాలనిపిస్తే దాని వల్లనే బిల్ ఎక్కువ అయిపోతుంది. వాళ్ళు ఏదో బిల్ ఎక్కువ ఇస్తారని కాదు, మన మనసు అనేది మన దగ్గర ఉండదన్నమాట వాటన్నిటిని చూస్తే. దాని వల్ల మనం కంట్రోల్ చేసుకోలేక అన్ని కొనేసుకుంటాము. చివరికి బిల్ అనేది ఇంకా మోత మోగిపోద్ది అనమాట. ఇంకా అందుకనే మేమైతే వద్దులే అంత అని మేము ఈ మధ్యలో ఏంటంటే ఇక
కిరాణా షాప్ లో తెచ్చుకుంటున్నాం. కిరాణా షాప్ లో కూడా హోల్సేల్ షాప్ అనమాట అది. అందుకని మంత్లీ మేము అక్కడే తీసుకుంటాము. దాదాపు ఇంకా మాకు 5000 లో అయితే బియ్యం బస్తాలు ఒకటో రెండో వచ్చేస్తాయి. తర్వాత సరుకులు మొత్తం నెలకు సరిపడిన సరుకులు వస్తాయి 5000 పెట్టేస్తే. కానీ మేము డిమార్ట్ వెళ్తే 5000 నార్మల్ సరుకులకే అయిపోతాయి. అంటే ఏమేమి తీసుకుంటామో తెలియదు కానీ 5000 అయిపోతాయి. కానీ ఇక్కడ మాకు 2 బియ్యం బస్తాలు కూడా వస్తాయి ఒక్కొక్కసారి 25 కేజెస్. అలా అన్నమాట. అంటే దీని వల్ల మనకి బెనిఫిటే కదా. మన ఆలోచనలనే తగ్గించుకోవచ్చు అనమాట. దానివల్ల ఏంటంటే ఇంకా మనకు కావాల్సిన వస్తువులు మాత్రమే ఒక లిస్ట్ ప్రకారం రాసుకొని వెళ్తాము. ఈ హోల్సేల్ షాప్ లో ఎలా ఉంటదంటే మన ఇష్టమైన తీసుకోవడానికి ఉండదన్నమాట. ఒక లిస్ట్ రాసుకున్నాం అనుకోండి, ఆ లిస్ట్ లో ఏముంటే అవి కట్టిచ్చేసేస్తారు అనమాట. మనం ఒక్కొక్కటి చెప్పడానికి కూడా ఉండదు. ఎందుకంటే అంత టైం ఉండదు అనమాట, చాలా రష్ గా ఉంటది కాబట్టి. కొంచెం పెద్ద షాపే రష్ గా ఉంటది కాబట్టి లిస్ట్ ప్రకారం వాళ్ళు ఇచ్చేస్తారనమాట. మనం ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇస్తే ఆ లిస్ట్ ప్రకారం అన్ని కట్టేసి మనకి అమౌంట్ అనేది చెప్పేస్తారు. దానివల్ల మనం వేరే ఎక్స్ట్రా ఇంకేదైనా కావాలన్నా కూడా మనం తీసుకోలేము, ఎందుకంటే అంత మంది ఉంటారు అనమాట. ఇంకేదైనా మనం కొనుక్కోవాలనుకుంటే బయట వేరే షాపుల్లో లేదంటే అక్కడనే ఇంకా మళ్ళీ అడగాలన్నమాట. ఇంకా ఎందుకులే అని చెప్పేసి మనం అడగం అనమాట. దానివల్ల మనకి బెనిఫిటే కదా. అలా ఇంకేదైతే అవసరం ఉంటుందో ఖచ్చితంగా లిస్ట్ లో రాసేసుకుంటాం అనమాట. ఇంకా అలా మొత్తానికైతే మేము సాటర్డే రోజు సరుకులు అయితే తెచ్చుకొని అన్ని డబ్బాలలో పోసేసుకున్నాను. ఇంకా మా వారైతే ఇదిగోండి ఏం చేస్తున్నారు తెలుసా, పుదీనా నైట్ నానబెట్టేశారు నీళ్ళలో. ఆ పుదీనా నైట్ నానబెట్టిన పుదీనా ఉంటది కదా నీళ్ళలోది, అది మా ఇలా లిప్స్ కి ఆ రాసేస్తున్నారు అనమాట. ఆ లీవ్స్ ఉంటాయి కదా, పుదీనా ఆకు నీళ్ళల్లో నైట్ అంతా నానబెట్టిన పుదీనా ఆకుని మన పెదవుల పైన ఇలా ఇలా రుద్దాలన్నమాట. ఎందుకంటే ఆ పెదవుల పైన ఉన్న ఏమంటారు డస్ట్ అదంటిది కూడా కొంచెం క్లీన్ అయిపోతుంది. మన లిప్స్ కూడా నల్లగా, కొంతమందికి నల్లగా అవుతా ఉంటాయి, కొంతమందికి వేడి వల్లనో ఇంకేదన్నా వల్లనో హెల్త్ ప్రాబ్లమ్స్ వల్లనో నల్లగా అవుతూ ఉంటాయి కదా. ఆ పుదీనా ఆకుని నానబెట్టిన పుదీనా ఆకుని ఇలా రుద్దడం వల్ల మనకి కొంచెం రెడ్డిష్ లోకి వస్తుంది అనమాట. అంటే ఒకటే రోజు చేస్తే రాదు, డైలీ చేయాలి. కనీసం వారానికి ఒక 2-3 సార్లు అయినా చేస్తే ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. అంటే ఆ మురికి అంతా పోయి పెదలు అనేది కొంచెం రెడ్డిష్ గా, అంటే కొంచెం మనకి ఉన్న కలర్ కంటే కొంచెం చేంజ్ అవుతుంది అనమాట. ఇంకా ఇది నాకు కూడా తెలియదు, మ్యారేజ్ అయినప్పుడు మా వారు నాకు చెప్తేనే నాకు తెలిసింది. మా వారు అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు అనమాట, రెడ్డిష్ గా రావడానికి అని కాదు మా వారు చేసేది. ఎందుకంటే డస్ట్ ఏదన్నా ఉన్నప్పుడు క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు అసలే మనకి వింటర్ సీజన్ కాబట్టి ఊరికని పెదవులు అనేది పొడి బారుతా ఉంటాయి కాబట్టి అలా రుద్ది ఉన్న దుమ్మంతా క్లీన్ చేసేసుకుంటారు అనమాట. అన్నిటికీ కూడా కేర్ తీసుకోవాలి కదా. అలా ఈ లిప్స్ కి అయితే మా వారు ఇలా ట్రీట్మెంట్ అనమాట. ఇంకా అది నేను కూడా అప్పుడప్పుడు చేస్తాను, మా వారు కూడా అలా చేస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు అదే చేస్తున్నారు. మొత్తానికైతే ఇదిగోండి కర్రీ అయితే ఇంకా ఎగ్స్ కూడా వేసేసాను. మనం ఆలుగడ్డ కొంచెం ఫ్రై అయిన తర్వాత లాస్ట్ లో ఎగ్స్ వేసేసుకున్నాను ఒక 4. ఇంకా మొత్తం ఫ్రై అయిన తర్వాత అప్పుడు కారం, ఉప్పు, మసాలాలు అయితే కలిపేసుకోవాలి. ఇంకా ఈ రోజు కూడా నేను చిన్న వ్లాగే షూట్ చేశానండి. అయితే మీ అందరికి నేను 2 డేస్ గా అయితే ఒక విషయం చెప్తున్నాను కదండి, మన ఛానల్లో ఏదో ఒక కంటెంట్ మీద వెళ్ళిపోదాము అని చెప్పేసి. అయితే కొంతమంది ఏమో వ్లాగ్స్ అని చెప్పేసి అంటున్నారు, కొంతమంది ఏమో టైలరింగ్ వీడియోస్ అంటున్నారు. అండ్ ప్లీజ్ అండి మీ ఒపీనియన్ మీరు కరెక్ట్ గా చెప్పండి. బ్లాగ్స్ కావాలా లేదా ఓన్లీ టైర్లింగ్ కావాలా, అంటే టైర్లింగ్ టిప్స్ కావాలా, కటింగ్ స్టిచ్చింగ్ కావాలా కూడా మెన్షన్ చేయండి. ఇప్పుడు టైర్లింగ్ సంబంధించిన టిప్స్ ప్లస్ బ్లాగ్స్ అన్నా కూడా ఓకే. లేదు ఓన్లీ బ్లౌజులు డ్రెస్సులు కటింగ్ స్టిచ్చింగ్ కావాలి అంటే చెప్పండి. కట్టింగ్ స్టిచ్చింగ్ అంటే కూడా నాకు కొంచెం రిస్కే అండి. ఎందుకు అంటే నేను ఆల్రెడీ షాప్ రన్ చేస్తున్నాను కాబట్టి నాకు ఆ కట్టింగ్ షూట్ చేయాలన్నా టైం పట్టిద్ది, స్టిచ్చింగ్ షూట్ చేయాలన్నా టైం పట్టిద్ది. కానీ అంత రిస్క్ అయినా కూడా మీకోసం నేను చేయాలని అనుకుంటున్నాను. అలాగే మీ ఒపీనియన్ కూడా మీరు చెప్పండి. అలాగే నేను చెప్పాను కదా గివ్ అవే అనేది కూడా ప్లాన్ చేస్తాను అని చెప్పేసి, అది కూడా నేను నెక్స్ట్ చెప్తాను ఎప్పుడు అనేది. ఈ 2 డేస్ కొంచెం బిజీగా ఉంది కదా, మా అన్నయ్య వాళ్ళు వచ్చారు కాబట్టి. తర్వాత అందుకే నేను టైం తీసుకున్నది వేరే విషయానికని కాదు. కన్నయ్య వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ మంచిగా వీడియోస్ షూట్ చేయాలి కదా. ఇప్పుడైతే కొంచెం అంత ప్రాపర్ గా చేయగలుగుతానా లేదా అని చెప్పేసి నేను చెప్పాను అనమాట. ఇంకా మీరైతే మీ ఒపీనియన్ ఈ వీడియో కింద కూడా షేర్ చేయండి. అంటే చెప్పాను కదా ఓన్లీ వ్లాగ్సే కావాలా లేదా టైలింగ్ టిప్స్ తోని వ్లాగ్స్ కావాలా, లేదు అంటే ఓన్లీ కట్టింగ్ స్టిచ్చింగ్ అంటే బ్లౌజులు డ్రెస్సులు కట్టింగ్ స్టిచ్చింగ్ మాత్రమే ఉండనివ్వండి, వ్లాగ్స్ అస్సలు పెట్టొద్దు అని కూడా నాకు కామెంట్ చేయండి.
మీ ఒపీనియన్ అనేది మీరు షేర్ చేయడం వల్ల ఏంటంటే నేను ఏది చేయాలనేది నాకు అర్థమవుతుంది అనమాట. అది కూడా మీ అందరికి ఇష్టమైన కంటెంట్ చేస్తేనే మీకు ఉపయోగము, నాకు ఉపయోగం అనమాట. మీకు ఇష్టం లేని కంటెంట్ చేసి కూడా మీరు చూడకపోయినా కూడా నాకు వేస్టే కదా. నాకైతే ఏమీ హెల్ప్ అవ్వదు. అండ్ మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా చేస్తాను. అయితే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, కొంతమందికి షేర్ చేయండి. ఎందుకంటే వేరే వాళ్ళకి కూడా మన వీడియోస్ అనేది రీచ్ అవ్వాలి అంటే మీ వంతు సాయంగా నాకైతే ఇది చేయండి. అండ్ నేను ఇక రిక్వెస్ట్ కూడా ఇక నాకు చేయాలనిపించట్లేదు. అంటే ప్రతిసారి చేయడం కూడా నాకు ఎందుకో నచ్చట్లేదు. ఇంకా ఇంకా కొన్ని కొన్ని అయితే మన ఛానల్లో అయితే ఈ 1 వీక్ లో అయితే మార్చుకోవాలి అని చూస్తున్నాను నేను కొత్తగా. అయితే అవి ఏమేమి మార్చుకోవాలనుకుంటున్నాను ఏంటి అనేది కూడా నేను ఈ 2-3 డేస్ లో అయితే మంచి వీడియో అయితే చేస్తాను ఖచ్చితంగా. ఎందుకు అంటే మరి అంటే నేను చేసే మిస్టేక్స్ కూడా నాకు చెప్పండి. వ్లాగ్స్ అనేది అసలు బాగాలేవా, లేదు వ్లాగ్స్ బాగున్నాయి కానీ మాకు కటింగ్ స్టిచ్చింగే కావాలా, అలా మీరు మీ ఒపీనియన్ నేను నా వీడియోస్ లో మీకు ఏది నచ్చలేదు ప్లస్ ఏదైతే బాగుంటది అని కూడా చెప్పండి. మీరు ఏది పెట్టినా కూడా రిసీవ్ చేసుకుంటాను పాజిటివ్ గానే, అసలు నెగిటివ్ గా తీసుకోను. ఎందుకంటే నేనే అడుగుతున్నాను కాబట్టి నేను నెగిటివ్ గా అస్సలు తీసుకోను, పాజిటివ్ గా తీసుకుంటాను. మీరందరూ నా సిస్టర్స్ లాగా భావించి నేనైతే నా మంచిగా చెప్తారు అని నేనైతే అనుకుంటున్నాను. ఇప్పటి వరకు అయితే చాలా మంది సిస్టర్స్ అయితే కామెంట్ చేశారనమాట, బాధపడకండి సిస్టర్, ఎప్పటికైనా సక్సెస్ వస్తుంది అని చెప్పేసి. నేను అంతే కష్టంతోనే 2-3 ఇయర్స్ నుండి కష్టపడుతున్నాను, అలాగే నేను వెయిట్ చేస్తున్నానండి. కానీ ఇంకా ఇప్పుడు చెప్పాను కదా, నాకు ఇక యూట్యూబ్ లో మనీ వచ్చినా రాకపోయినా మీకు నచ్చిన వీడియోస్ చేసినా కూడా మీకు యూజ్ఫుల్ గా ఉంటది కదా. ఇంకా మీకు ఉపయోగపడే విధంగానే నాకు మనీ రాకపోయినా వచ్చినా రాకపోయినా పర్లేదు కానీ ఇప్పుడు ఎలాగో వస్తలేవు. ఇప్పుడు నేను ఇలా వీడియోస్ చేయడం వల్ల మీకు యూస్ఫుల్ గా లేదు అనుకున్నప్పుడు మీకు ఎలాంటి వీడియోస్ యూజ్ అవుతాయో చెప్తే నేను ఆ వీడియోస్ చేస్తాను. అలాగే ఒకవేళ కట్టింగ్ స్టిచ్చింగ్ కావాలి అనుకునే వాళ్ళకి కూడా నేను ఇంకా ఎలా చేయాలి ఏంటి అనేది చెప్తూ ఉంటాను. ఇప్పుడు ఒకవేళ టైలరింగ్ సంబంధించిన ఆల్రెడీ మన ఛానల్ ఉంది టైలరింగ్ సంబంధించింది అంటే ఆ ఛానల్లో కటింగ్ స్టిచ్చింగ్ మాత్రమే పెడతాను కదా. మీకు ఆ ఛానల్ మేము చూడట్లేదు మాకు వద్దు ఈ దీంట్లోనే పెట్టమన్నా పెడతాను. కానీ ఆ ఛానల్ కూడా ఉంది కదా, నేను అది ఓన్లీ కటింగ్ స్టిచ్చింగ్ కే పెట్టేస్తాను, ఓన్లీ టైలరింగ్ వీడియోస్ కే పెట్టాను. దాంట్లో వేరే కంటెంట్ ఏమీ ఉండదు. కానీ కొంతమంది సిస్టర్స్ ఏంటంటే దీంట్లో ఎక్కువగా అడుగుతున్నారు అనమాట, కటింగ్ స్టిచ్చింగ్ దీంట్లో అడుగుతున్నారు. నాకు అదే కొంచెం బాధగా ఉంది. నేను మీ అందరి కోసమే నేను ఆ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను కటింగ్ స్టిచ్చింగ్ కోసం. అంటే ఓన్లీ టైలరింగ్ వీడియోసే ఉంటాయి, దాంట్లో వేరే ఏ కంటెంట్ ఉండదు. అది ఉన్నా కూడా మళ్ళీ దీంట్లో కూడా అదే క్వశ్చన్ అడుగుతున్నారు అనమాట. అంటే దీంట్లో కూడా సేమ్ టైలరింగ్ వీడియోసే కావాలంటున్నారు. ఇంకా అందుకనే నేను ఏమీ అర్థం కావట్లేదు. మళ్ళీ 2 టైలరింగ్ సంబంధించినవి పెట్టాలా, ఒకటి వ్లాగ్స్ పెడితే బాగుంటదని నేను ఇది వ్లాగ్స్ అనుకున్నాను. ఈ వ్లాగ్స్ ని డిస్టర్బ్ చేయొద్దని నేను ఆ టైలరింగ్ ఛానల్ అనేది సపరేట్ గా పెట్టాను. దాని నుండి కూడా నాకు ఇంతవరకు 1 రూపీ కూడా లేదు. 1 ఇయర్ అవుతుంది అది కూడా స్టార్ట్ చేసి. కానీ నేను కూడా దాని నుండి మనీ రావాలని కూడా నేను ఏం కోరుకోలేదు. ఎందుకంటే దీంట్లో మీరు టైలరింగ్ వీడియోస్ అడుగుతున్నారని చెప్పేసి ఒక కారణం కొద్దీ నేను ఆ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. అందుకే నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, మీకు టైలరింగ్ వీడియోస్ కావాలంటే ఆ ఛానల్ ని ఫాలో అవ్వండి, దాంట్లో అవే ఉంటాయి అని చెప్పేసి. కానీ దీంట్లో కూడా మళ్ళీ కటింగ్ స్టిచ్చింగ్ గా పెట్టమని అడుగుతున్నారు చాలా మంది. ఇంకా అందుకనే నేను మళ్ళీ ఈ ఆలోచన అయితే చేస్తున్నాను, మరి మీకు ఏది ఇష్టమో అదే చేద్దాము అని. మీ ఒపీనియన్ మీరు షేర్ చేయండి. నేను ఏం చేయాలి, ఏం చేద్దాం అనుకుంటున్నాను ఏంటనేది నేను 2 డేస్ లో వీడియోస్ అనేది చేస్తాను ఆలోచించి. నాకు ఏదైనా రిస్కే అండి. మనం వ్లాగ్స్ అంటే వ్లాగ్స్ కూడా మామూలేం కాదు. ప్రతిదీ మనం చేసే వర్క్ ని వీడియో తీయాలి, ఫస్ట్ ప్రతిదీ కెమెరాతో షూట్ చేయాలి అన్నా కూడా రిస్కే అన్నమాట. అదే టైలరింగ్ అంటే ఇక టైలరింగ్ ఈజీ అంటారు తెలుసా. ఇంకా మనం ఓన్లీ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఒక మా బ్లౌజ్ ఒక 15 మినిట్స్ లో కట్ చేస్తే ఆ 15 మినిట్స్ వీడియో షూట్ చేసుకుంటే సరిపోద్ది, 15 మినిట్స్ అయిపోతుంది. కానీ ఇప్పుడు వ్లాగ్స్ ఛానల్లో 15 మినిట్స్ వీడియో తీయాలి అంటే మార్నింగ్ నుండి నైట్ వరకు 1 మినిట్ది, 2 మినిట్స్ది, 1 సెకండ్, 2 సెకండ్స్ కూడా ప్రతిదీ వీడియో షూట్ చేయాలి, కెమెరా పెట్టాలి, తీయాలి.
ప్రతిదీ వీడియో షూట్ చేయాలి తెలుసా. ఈ 15 మినిట్స్ వ్లాగ్స్ లో రావాలంటే ఎంత కష్టమో తెలుసా. ఇంకా ఈ విషయంలో చూసుకుంటే టైలరింగ్ వీడియోస్ బెస్ట్ అనిపిస్తుంది నాకు. కానీ నాకు వ్లాగ్స్ అంటే చాలా ఇష్టము. నా లైఫ్ నేను షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే వ్లాగ్స్ ఛానల్ స్టార్ట్ చేశాను. దానికంటే ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్, రిస్క్ ప్లస్ ఎక్కువగా టైం పట్టిద్దండి. కానీ నేను ఇది ఎంచుకున్నాను. కానీ మీకు ఇది నచ్చట్లేదు కాబట్టి ఇంకా నేను మీ అందరి కోసం అయితే చేయాలి. చూస్తాను ఈ 2 డేస్ లో ఇంకా ఎలాంటి మెసేజెస్ వస్తాయని చెప్పేసి, వాటిల్లో ఏది ఎక్కువ వస్తే అది డిసైడ్ అవుతాను. ఓకే అండి. ఇంకా ఈ రోజు మార్నింగ్ నుండి కూడా నైట్ మధ్యాహ్నం వరకు లాగనమాట. బిర్యానీ అయితే చికెన్ బిర్యానీ చేసేసాను. తర్వాత కొంచెం చికెన్ ఉంచేసి చికెన్ ఫ్రై కూడా చేసేస్తున్నాను. మా అన్నయ్యకి చికెన్ ఫ్రై కూడా ఇష్టం అనమాట, అందుకని మట్టి బిర్యానీ తిన్నారు. ఇంక ఇప్పుడైతే ఇది చికెన్ ఫ్రై కోసము. మొత్తానికైతే చికెన్ ఫ్రై బిర్యానీ అయితే అయిపోతుంది. ఇంకా నేనైతే మొత్తం వీడియో అయితే షూట్ చేయలేదండి, ఎందుకంటే అప్పటికే లేట్ ఎక్కువ అయిపోతుంది, తినాలి కదా అని చెప్పేసి ఫాస్ట్ గా చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.